అన్నయ్య గారు, మొన్న మీ ఆఫీస్లో మీ కొలీగ్ పంకజంతో మీకేదో గొడవైందంట. ఏం జరిగిందో పూర్తిగా చెప్పరు. ఈ అన్నయ్య అడిగితే సగం సగం చెప్పుతూ ఉంటారు. మీరైనా చెప్పండి అన్నయ్య, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో గొడవ? ఏంటో ఈ సమాజం, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంతోషించాలో, ఎవరూ తలెత్తుకొని బతకడం లేదని బాధపడాలో అర్థమే కావడం లేదు. ఈ రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళిన అబ్బాయి ఎదుర్కొనే డిమాండ్లు. అబ్బాయి హైదరాబాద్లోనే ఉద్యోగం చేయాలి, ఆడపడుచులు మాత్రం ఉండకూడదు, జీతం మొత్తం అమ్మాయికే ఇవ్వాలి, ఊర్లో సొంతిల్లు ఉండాలి కానీ అక్కడ మాత్రం ఉండకూడదు, అప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చి ఎక్కువ రోజులు మాత్రం ఉండకూడదు, అమ్మాయికి వంట అది సరిగ్గా రాదు, నువ్వే సర్దుకొని పోవాలి, ఇట్లాంటివి అయితే ఇష్టమైతేనే ఒప్పుకుంటాం. ఇక రైల్లో షాపింగు, ఎక్కడున్నావే? S11లో షాపింగ్ చేస్తున్నావా? నీ మొహం, మన స్టేషన్ వచ్చింది, దిగవే, షాపింగ్ చేసింది ఇంకా చాలు కానీ. మేము వాడే టూత్పేస్ట్లో ఉప్పు, చింతపండు, కారం, నెయ్యి, నూనె ఇంకేవో ఉన్నాయి, అందుకనే అన్నంలో కూడా దీన్ని కలుపుకొని తింటాం. నీకు కూడా వేయాలా? కొంచెం వెయ్యనా? మిస్టర్ అండ్ మిసెస్ అందాల పోటీలు. మొగుడు పిల్లల అందాల పోటీకి పక్కింటావిడ వెళ్తుందంట. ఏం, మనమేమన్నా తీసిపోయామా? లేవండి, మనం కూడా వెళ్దాం. ఆవిడ చూడ్డానికి ఏమన్నా వెళ్తుందేమోనే. పెళ్ళికి ముందు డ్యాన్సులు వేశారు కదా, అప్పుడు పెళ్లి కూతురు కాలు పట్టేసిందంట. మీ అబ్బాయి అత్తింట్లో ఇరుక్కుపోయాడని మీరేం ఫీల్ అవ్వకండి అత్తయ్య, వీఆర్ సో హ్యాపీ హియర్. ఉత్తర దక్షిణ దిక్కుల వైపు తలపెట్టి పడుకుంటే మంచిది కాదనే మూఢనమ్మకంతో ఇలా అడ్డదిడ్డంగా పడుకుంటారా? లేచి సరిగ్గా పడుకోండి. బీ పాజిటివ్ రా కన్నా. పరీక్ష పోయిందని అంత బెంగెందుకు? చిన్నప్పుడు మీ నాన్న కూడా ఇలాగే, పరీక్షలు తప్పితే నేనే ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తేనే నేటికి ఇంత ఆఫీసర్ అయ్యాడు. ఖాళీగా ఉండి ఏం చేస్తుందిలే అని మా అత్తగారికి సెల్లో మెసేజ్లు ఎలా డిలీట్ చేయాలో నేర్పించాను వదినా. విడిగా ఉంటే జిఎస్టీ ఉండదు, మనకు ఆ రూలు వర్తించదండి, వినిపించకుండా వెళ్తారేం? మొత్తానికి ఇలా ప్లాన్ చేశాడు. చాలా సిస్టమేటిక్ పద్ధతి గలవాడని నన్ను కట్టబెట్టారు. నిన్న మల్లెపూలు తెచ్చాడు, ఈరోజు వాడిపోయినవన్నీ మిగిలినవన్నీ అని లెక్క పెడుతున్నాడే.